కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయ్యింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఇస్తామని చెప్పిన హామీలేమీ కూడా వాళ్ళు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. అంటే ఈ ఏడాది కాలంలో వారు చేసిన పరిపాలనని ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రజలకి వెన్నుపోటు పొడిచారని చెప్పాలి. అలానే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసినట్లయితే చీటింగ్లో మొదటి లెటర్ తీసుకోండి. రెండోది బాధుడు అంటే మీకు తెలుసు కదా, కరెంటు ఛార్జీలు ఎలా పెంచుతున్నారు, అలానే పెట్రోల్ ధరలు ఎలా పెంచుతున్నారు, నిత్యావసర సరుకుల ధరలు ఎలా పెంచారు అన్నది మనం చూసాం. ఆ బాధుల్లో మొదటి లెటర్ తీసుకోండి. రెండోది, ఈ రాష్ట్రంలో నేరాలు, మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి, అలానే మన నాయకులు కార్యకర్తల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా కేసులు పెడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. అంటే ఈ 3 లెటర్స్ తీసుకుంటే ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? సిబిఎన్ చీటింగ్లో సి, బాధుల్లో బి, నేరాల్లో ఎన్. ఇది మన రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో మనం చూస్తున్నది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు. ఏమని చెప్పారు? సూపర్ 6 హామీలు ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా నెరవేర్చేశాను, కంప్లీట్ చేసేసాను. ఎవరైనా దాని గురించి మాట్లాడితే వారి నోళ్ళు వారి నాలుక, అదే ఆయన ఏదో అనపోయి సమర్థించుకుని మందమన్ని కవర్ చేశారులేండి. అయితే ఈ రోజున ఆ సూపర్ 6 హామీలన్నీ కూడా కంప్లీట్ చేసేసానని చెప్తే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఉలిక్కిపడి వాళ్ళే గిల్లుకొని చెక్ చేసుకున్నారు. అంటే ఏంటి, కంప్లీట్ అయిపోయినాయా అని. అంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది, ఆహా నా పెళ్ళంటే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని పైన కట్టుకుని కిందన అన్నం తింటూ ఈరోజు మా ఇంట్లో కోడి కూర అని చెప్తారు. కానీ అక్కడ ఏంటి, కోడి పైన ఉంటుంది, ఆ వట్టి అన్నం తింటూ ఉంటారు. అట్లా ఉంది సూపర్ 6 హామీల గురించి వారు మాట్లాడిన విధానం, వాళ్ళు చెప్పిన విధానం. ఈ రోజున ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఇప్పటికీ కూడా మారకుండా అదే పందాలో వెళ్తూ ఇంకా ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. అంటే ఈ రోజున ప్రజలంతా కూడా అంత తెలివి తక్కువగా లేరు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటున్నారు. వారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని, కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని మరి ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదే క్రమంలో ఈ కార్యక్రమం ఈ రోజున మరి బాబు ఇచ్చిన గ్యారంటీ ఏంటి? ఈ సూపర్ 6 హామీలు నెరవేరుస్తానని. చేసింది ఏంటి? మోసం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనగానే మోసం అంటారు. జగనన్న అంటే నమ్మకం, జగనన్న అంటే నమ్మకం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలని 5 సంవత్సరాలుగా ఆయన అందించిన సుపరిపాలనని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇలాంటి వాళ్ళకి మనం ఓట్ చేశామని బాధపడుతున్నారు. కనుక మీ అందరికీ ఉన్న బాధ్యత ఏంటంటే ఈ రోజున మనం ఏ విధంగా మోసపోయాం, ఎలాంటి అసత్య ప్రచారాలకి మనం లోనై, ప్రలోభాలకి లోనై మరి ఆ రోజున ఓట్ చేశామన్నది ప్రజలు తెలుసుకోవాలంటే ఈ రోజున మన పెద్దలు చెప్పే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి చేర్చవలసిన బాధ్యత మనందరిది అని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రానికి జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? బాధ్యత మనందరిది మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.